Control statements in Java. Very important concept in Java. It is practiced in C also. Cలో మనం ఆల్రెడీ కంట్రోల్ స్టేట్మెంట్స్ లేదా ఫ్లో కంట్రోల్స్ అన్నాం. కంట్రోల్ స్టేట్మెంట్స్కి ఇంకొక వర్డ్ ఏంటంటే ఫ్లో కంట్రోల్స్. వెరీ ఇంపార్టెంట్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి వెళ్ళినా సరే మనకి ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయవలసినటువంటి కాన్సెప్ట్ ఇది ఫ్లో కంట్రోల్స్. ప్రీవియస్గా మనం చెప్పుకున్నటువంటి ఆపరేటర్స్ కూడా. ఫ్లో కంట్రోల్స్ని మనం 3 రకాలుగా డివైడ్ చేసాం. అవి బ్రాంచింగ్, లూపింగ్ అండ్ జంపింగ్. బ్రాంచింగ్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్ అండ్ జంపింగ్ స్టేట్మెంట్స్ అని 3 రకాలుగా డివైడ్ చేసాం. బేసికల్లీ ద పర్పస్ ఆఫ్ ఫ్లో కంట్రోల్స్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ది ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. మామూలుగా ప్రోగ్రామ్ అంటే సీక్వెన్షియల్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఒక ప్రోగ్రాంలో స్టేట్మెంట్ నెంబర్ 1 దగ్గర మొదలుపెట్టి వరుసగా ఒక స్టేట్మెంట్ తర్వాత ఒక స్టేట్మెంట్ తర్వాత ఒక స్టేట్మెంట్కి ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ కూడా ఒకదాని తర్వాత వరుసగా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి కనుక అప్పుడు దాన్ని మనం సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అంటాం. కొన్ని సందర్భాల్లో మనకి ఆ ఫ్లో మార్చాలి, ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ మారుస్తూ ఉండాలి. అంటే కొన్ని స్టేట్మెంట్స్ అయిన తర్వాత ఒక కండిషన్ చెక్ చేసుకుని ట్రూ అయిన తర్వాత వేరే స్టేట్మెంట్కి స్కిప్ అవ్వడం, ఫాల్స్ అయిన తర్వాత వేరే ఇంకో స్టేట్మెంట్కి స్కిప్ అవ్వడం జరగడం కానీ, లేదా గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయవలసిన నెసెసిటీ కానీ, లేదా ఒక స్టేట్మెంట్ నుంచి ప్రీవియస్గా ఉండేటువంటి కొన్ని స్టేట్మెంట్స్ వెనక్కి జంప్ అవ్వడం కానీ, లేదా స్కిప్ చేయడం కానీ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంటుంది. దానికోసం చెప్పేసి మనకి ఫ్లో కంట్రోల్స్ ఉపయోగిస్తాము. అంటే వరుసగా ఎగ్జిక్యూషన్ చేయకుండా కొన్ని స్టేట్మెంట్స్ని ఒక కండిషన్ బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే వేరే గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా మనం స్కిప్ చేస్తూ ఉంటాం అనమాట. ఇలాగా మార్చడానికి మనకి ఈ ఫ్లో కంట్రోల్స్ అనేటువంటిది ఉపయోగిస్తూ ఉంటాం. ఇక్కడ మెయిన్ ఇందులో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అంటాం. వీటిని డెసిషన్ మేకింగ్ అంటుంటాం. డెసిషన్ మేకింగ్ అన్న బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అన్న ఒకటే. ఇక్కడ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ లో సింపుల్ ఇఫ్ ఎల్స్, if else if, nested if, తర్వాతి ladder if, switch, conditional operator వస్తాయి. సింపుల్ ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్ ఇఫ్, నెస్టెడ్ ఇఫ్, లాడర్ ఇఫ్, స్విచ్, కండిషనల్ ఆపరేటర్. ఇవి మనకి బ్రాంచింగ్ స్టేట్మెంట్స్లో వస్తాయి. మొట్టమొదటిది సింపుల్ ఇఫ్. ప్రతిదానికి కూడా మనకి జనరల్ సింటాక్స్, ఫ్లో డయాగ్రాము, ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటాం. ముందుగా జనరల్ సింటాక్స్. Statement 1, if condition 1 statement 2 statement 3. ఫ్లో డయాగ్రామ్ చూద్దాం. స్టేట్మెంట్ 1 కండిషన్ చెక్ చేసుకుంటాం. ఇఫ్ కండిషన్ 1 స్టేట్మెంట్ 2 statement 3.
ఓకే, కానీ సింపుల్ ఇఫ్ లో ఓన్లీ ట్రూ అయితే ఏం జరగాలనేటువంటి మాత్రమే చెప్తాం, ఫాల్స్ అయితే ఏం జరగాలో చెప్పదు. ఫస్ట్ స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ కండిషన్ 1 చెక్ చేసుకుంటుంది. ఒకవేళ కండిషన్ 1 ట్రూ అయితే అప్పుడు ఎక్కడికి జంప్ అవుతుంది? కండిషన్ 1 ట్రూ అయితే స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. 1 ట్రూ అయినప్పుడు మాత్రమే, కండిషన్ 1 ట్రూ అయినప్పుడు మాత్రమే స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ 1 ఫాల్స్ కాలేదు, స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ కాదంతే, ఎక్కడికి వెళ్ళిపోతుంది? స్టేట్మెంట్ 3కి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే కనుక స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అయిపోయి స్టేట్మెంట్ 3కి వస్తుంది. కండిషన్ ఎగ్జిక్యూట్ కాలేదు, కాకపోయినప్పుడు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతుంది? స్టేట్మెంట్ 3 దగ్గరికి వెళ్తుంది అనమాట. సింపుల్ ఇఫ్ ఎప్పుడు కూడా ట్రూ అయినప్పుడు ఏం జరగాలో చెప్తుంది తప్ప ఫాల్స్ అయినప్పుడు ఏం జరగాలనేటువంటిది విషయం చెప్పదు. దీనికి ఇచ్చిన ఎక్స్టెన్షనే ఇఫ్ ఎల్స్ అనమాట. ఇఫ్ ఎల్స్ రెండింటికి కలిపి మనం ప్రోగ్రామ్ చూద్దాం. ఇఫ్ ఎల్స్ ఏమీ లేదు, ఒకవేళ కండిషన్ 1 ట్రూ అయింది అనుకోండి, స్టేట్మెంట్ 2 అన్నాం. ఎల్స్ కాలేదనుకోండి, ఎక్కడికి వెళ్తుంది? స్టేట్మెంట్ 3 దగ్గరికి వెళ్తుంది. క్లోజ్ స్టేట్మెంట్ 4. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ చెక్ చేసుకుంటుంది, ట్రూ అయితే స్టేట్మెంట్ 2 దగ్గరికి వెళ్తుంది. ట్రూ కాలేదు, అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది స్టేట్మెంట్ 3. అంటే కండిషన్ 1 ట్రూ అయితే 2 స్టేట్మెంట్ 2, కండిషన్ 1 ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 3. ట్రూ అయితే ఇది, ఫాల్స్ అయితే ఇది అని కరెక్ట్గా స్పెసిఫై చేసావు. ఇంకా తర్వాత స్టేట్మెంట్ 4కి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ ఫ్లో ఎగ్జామ్ డయాగ్రామ్లో చిన్న మార్పు. స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ చెక్ చేసుకుంటుంది, ట్రూ అయితే స్టేట్మెంట్ 2 దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ 3 దగ్గరికి వస్తుంది. ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 3 దగ్గరికి వెళ్ళి అప్పుడు స్టేట్మెంట్ 4 దగ్గరికి వస్తుంది అనమాట. అంటే స్టేట్మెంట్ 4 రెండింటి సందర్భాల్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ కండిషన్ 1 ట్రూ అయితే 2 ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ 1 ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ ఇఫ్ ఎల్స్. దీని ఇఫ్ ఎల్స్ అనేటువంటి స్టేట్మెంట్తో చెప్తాం. ఫ్లో బ్రాంచింగ్ స్టేట్మెంట్ అనమాట. అంటే కండిషన్ 1 ట్రూ అయితే ట్రూ అయింది, స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది, అప్పుడు ఎక్కడికి వస్తుంది? స్టేట్మెంట్ 4కి వస్తుంది. ఒకవేళ కండిషన్ 1 ఫాల్స్ అయింది అనుకోండి, స్టేట్మెంట్ 3 ఎగ్జిక్యూట్ అయిపోయి అప్పుడు స్టేట్మెంట్ 4కి వస్తుంది అనమాట. అంటే ట్రూ అయితే ఏం జరగాలి, ఫాల్స్ అయితే ఏం జరగాలి స్పెసిఫై చేస్తాం. దేంట్లోనూ? ఇఫ్ ఎల్స్లో. దీనికి ప్రోగ్రామ్ చూద్దాం. If import java.io.star class if statement, class పేరు ఏంటంటే if statement, public static void main string args int a equal to 10, b equal to 20, if a greater than b, system.out.println a is big, else
నో, ఇది ఇఫ్ ఎల్స్ ఉపయోగించి రాసింది. ఇక్కడ ఇంపోర్ట్ స్టేట్మెంట్ డిక్లేర్ చేశాను. క్లాస్ పేరు ఏంటి? ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. ఒకటే క్లాస్ ఉపయోగించి రాసాం మనం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ కమాండ్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10 బి ఈక్వల్ టు 20. నేను డైరెక్ట్గా ఇనిషియలైజ్ చేసేసాను వాల్యూస్. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, ఒకవేళ ఏ బి కంటే బిగ్గెస్ట్ అయితే ట్రూ అయింది. ఈ కండిషన్ ట్రూ అయితే ఏం ప్రింట్ అవుతుంది? ఏ ఈజ్ బిగ్గర్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 10, బి వాల్యూ ఎంత? 20. 10 గ్రేటర్ దాన్ 20 అంటే ట్రూ ఆర్ ఫాల్సా? ఫాల్స్. అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ కాబట్టి ఇక్కడికి వెళ్తుంది. సిస్టమ్ డాట్ అవుట్ అంటే బి ఈజ్ బిగ్గర్ ప్రింట్ అవుతుంది. అంటే ఒకవేళ ఏ గ్రేటర్ దాన్ బి ట్రూ అయితే ఈ స్టేట్మెంట్, ఏ గ్రేటర్ దాన్ బి ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇఫ్ ఎల్స్ లో ట్రూ అయితే ఏం జరగాలి, ఫాల్స్ అయితే ఏం జరగాలి చెప్తుంది అనమాట. ఒకవేళ మనం సింపుల్ ఇఫ్ అయితే కనుక తీసేస్తాం. ఒకవేళ ఏ గ్రేటర్ దాన్ బి ట్రూ అయితే మాత్రమే ఏ ఇస్ బిగ్గర్ ప్రింట్ అవుతుంది. మిగిలిన సందర్భాల్లో ఏం అవుట్పుట్ రాదు. సో దిస్ ఈజ్ అబౌట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జాంపుల్. తర్వాత ఇఫ్ ఎల్స్ ఇఫ్ చూద్దాం. General syntax. Statement 1, if condition 1 statement 2 else if condition true statement 3 else statement 4. ఓకే, ఫ్లో డయాగ్రామ్ చూద్దాం. అంటే ఒకవేళ స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత కండిషన్ 1 చెక్ చేసుకుంటుంది. ఈ కండిషన్ 1 ట్రూ అయితే స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదండి కండిషన్ 1 ఫాల్స్ అయింది. కండిషన్ 1 ఫాల్స్ అయితే ఎక్కడికి వెళ్తుంది? కండిషన్ 2 దగ్గరికి వెళ్తుంది. ఒకవేళ కండిషన్ 2 ట్రూ అయితే స్టేట్మెంట్ 3 దగ్గరికి వెళ్తుంది. కండిషన్ 2 కూడా ఫాల్స్ అయితే అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? స్టేట్మెంట్ 4 ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో దీనికి ఫ్లో డయాగ్రామ్. Look at this flow diagram. If condition 1 is true, then statement 2 will be executed. Otherwise, if it is false, then go to condition 2. False అయితే condition 2 దగ్గరికి వెళ్తుంది. Statement 3 execute అవుతుంది. ఒకవేళ condition 2 కూడా false అయింది అనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్తుంది? Statement 4 దగ్గరికి వెళ్తుంది. అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయ్యి ఈ కండిషన్ ఫాల్స్ అయితేనే స్టేట్మెంట్ 4 దగ్గరికి వెళ్తుంది. ఒకవేళ ఫస్ట్ ఈ కండిషన్ ట్రూ అయిపోయింది అనుకోండి, స్టేట్మెంట్ 2 దగ్గరికి వెళ్ళిపోతుంది. కండిషన్ 2 దగ్గరికి వెళ్ళదు. ఒకవేళ కండిషన్ 1 ఫాల్స్ అయితే కండిషన్ 2 దగ్గరికి వెళ్తుంది. కండిషన్ ట్రూ 2 అయితే స్టేట్మెంట్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకా స్టేట్మెంట్ 4 దగ్గరికి వెళ్ళదన్నమాట. సో దీన్ని ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాం. ప్రోగ్రామ్ చూద్దాం.
public static void main string args. Okay, here class name is if else if. Int a equal to 10, b equal to 20, c is equal to 5. There are three variables a, b, c. a నేమో 10 కి ఇనిషియేట్ చేశాను, b నేమో 20 కి ఇనిషియేట్ చేశాను, c నేమో 5 కి ఇనిషియేట్ చేశాను. నా ఇప్పుడు కండిషన్ చెక్ చేసుకుందాం. ఇఫ్ a గ్రేటర్ దెన్ b అండ్ a గ్రేటర్ దెన్ c, a అనేటువంటిది b కంటే బిగ్గెస్ట్ అయ్యి c కంటే కూడా బిగ్గెస్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఏమని ప్రింట్ అవుతాం? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println a is big. సో ఫైనల్గా ఏ ఈజ్ బిగ్ అని ప్రింట్ చేస్తారు, కానీ అలా కాలే. ఎల్స్ ఇఫ్ ఏ అనేటువంటిది బిగ్గెస్ట్ కాలేదు అంటే ఏదో ఒక వేరియబుల్ తోటి స్మాలెస్ట్ అయింది అంటే ఇప్పుడు ఏం చెక్ చేసుకోవాలి? బి గ్రేటర్ దెన్ సితో చెక్ చేసుకోవాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println b is big. ఎల్స్ అలా కాదు. ఇంక ఫైనల్గా ఎవరు అవుతారు? సి అనేటువంటిది బిగ్గెస్ట్ అవుతుంది. సి అనేటువంటిది బిగ్గెస్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్. కండిషన్ చెక్ చేసుకుంటాం. ఏ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ గ్రేటర్ దెన్ సి అయితే రెండు కండిషన్లో కూడా ట్రూ అయితే, చూడండి ఇది ఒక రిలేషనల్ ఎక్స్ప్రెషన్, ఇది ఒక రిలేషనల్ ఎక్స్ప్రెషన్, రెండింటినీ కలిపి ఒక లాజికల్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఓకే, ఏ ఈజ్ బిగ్. ఎల్స్ అలా కాలే. ఇప్పుడు ఏ అనేటువంటిది బి కంటేనో సి కంటేనో మొత్తం మీద బిగ్గెస్ట్ కాలేదు. ఇంకెవరిని కంపేర్ చేస్తాం? ఏని వదిలేస్తాం, బీసీని తీసుకుంటాం. ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనమాట. బిని సిని కంపేర్ చేస్తాం. ఈ అత్త కండిషన్ ట్రూ అయితే కనుక ఏ బిగ్ ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయితే కండిషన్ 2 దగ్గరికి వెళ్తుంది, కండిషన్ 2 ట్రూ అయితే బి ఈజ్ బిగ్ అని ప్రింట్ అవుతుంది, ఇక కండిషన్ ఫాల్స్ అయితే సి ఈజ్ బిగ్ అని ప్రింట్ అవుతుంది అనమాట. ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ ఇది. ఇంకా తర్వాత నెస్టెడ్ ఇఫ్. Next one is nested if. If within if is called as nested if. If within if. If within if is called as nested if. If condition 1 ఫస్ట్ కండిషన్ 1 చెక్ చేసుకుంటాం. ఒకవేళ కండిషన్ 1 ట్రూ అయితే అప్పుడు ఎక్కడికి వెళ్తాం? కండిషన్ 2 దగ్గరికి వెళ్తాం. ఒకవేళ కండిషన్ 2 కూడా ట్రూ అయింది అనుకోండి, అప్పుడు స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ 2 ఫాల్స్ కాలేదు, ట్రూ కాలేదు అంటే ఎల్స్ లోకి వెళ్ళి స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ కండిషన్ 1 ఫాల్స్ అయింది, అప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? ఇఫ్ కండిషన్ 3 స్టేట్మెంట్ 3 ఎల్స్ స్టేట్మెంట్ 4
దీని ఫ్లో డయాగ్రామ్ ఇస్తే ఇంకా మనకి క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ కండిషన్ 1 దగ్గరికి వెళ్తాం. కండిషన్ 1 ట్రూ అయితే అప్పుడు ఎక్కడికి వెళ్తాం? కండిషన్ 2 దగ్గరికి వెళ్తాం. ఒకవేళ కండిషన్ 1 ఫాల్స్ అయింది అనుకోండి, కండిషన్ 3 దగ్గరికి వెళ్తాం. ఓకే, సో ఫస్ట్ కండిషన్ 1 చెక్ చేసుకుంటాం. కండిషన్ 1 ట్రూ అయితే కనుక కండిషన్ 2 దగ్గరికి వెళ్తాం. ఒకవేళ కండిషన్ 1 ఫాల్స్ అయితే ఎక్కడికి వెళ్తాం? కండిషన్ 3 దగ్గరికి వెళ్తాం. కండిషన్ 1 ట్రూ అయింది. ట్రూ అయితే అప్పుడు స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ 1 స్టేట్మెంట్ కండిషన్ 2 ఫాల్స్ అయింది అంటే స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ కండిషన్ 1 ఫాల్స్ అయింది అప్పుడు కండిషన్ 3 దగ్గరికి వెళ్తుంది. ట్రూ అయితే స్టేట్మెంట్ 3 దగ్గరికి వెళ్తుంది. ఒకవేళ కండిషన్ 3 కూడా ఫాల్స్ అయింది అనుకోండి, స్టేట్మెంట్ 4 దగ్గరికి వెళ్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్లో డయాగ్రామ్ ఆఫ్ నెస్టెడ్ ఇఫ్. కండిషన్ 1 ట్రూ అయితే కనుక కండిషన్ 2 దగ్గరికి వెళ్తుంది. కండిషన్ 2 ట్రూ అయితే కండిషన్ స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ 2 ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2 దగ్గరికి వెళ్తుంది. ఇన్ కేస్ కండిషన్ 1 ఫాల్స్ అయింది అనుకోండి, కండిషన్ 3 దగ్గరికి వెళ్తుంది. ట్రూ అయితే స్టేట్మెంట్ 3 దగ్గరికి వెళ్తుంది. ఒకవేళ కండిషన్ 3 ఫాల్స్ అయితే కనుక స్టేట్మెంట్ 4 దగ్గరికి వెళ్తుంది అనమాట. సో ఇలాగా మనకి కండిషన్ లోపల కండిషన్ చెక్ చేసుకున్నాం కాబట్టి దీన్ని నెస్టెడ్ ఇఫ్ అన్నాం. సో దీనికి సంబంధించి ప్రోగ్రామ్ చూద్దాం. program to understand nested if. Nested if int age equal to 30 char gender equal to male m అన్నాం. ఇనిషియేట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, if age is greater than 30 మళ్ళీ కండిషన్ చెక్ చేసుకున్నాం. if gender equal to male కండిషన్లో కండిషన్ పెట్టుకున్నాం. ఏజ్ గ్రేటర్ దాన్ 30 జెండర్ ఈక్వల్ టు మేలా అన్నప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println సీనియర్ మేల్ సీనియర్ మేల్ అని ప్రింట్ అవ్వాలి. ఎల్స్ అంటే గ్రేటర్ దెన్ 30 అయింది ఏజ్ కానీ మేల్ కాలే. ఎల్స్ అవుట్ డాట్ println సీనియర్ ఫీమేల్ ఎల్స్
ఇక్కడ మళ్ళీ చెక్ చేసుకుందాం. ఇఫ్ అంటే ఇక్కడ 30 కాల ఏజ్ గ్రేటర్ దాన్ 30 కాలేదు, ఈక్వల్ టు మేల్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println జూనియర్ మేల్ else system dot out dot println junior female junior. ఇదేమో ఎల్స్ ది, ఇదేమో మెయిన్ ది, ఇదేమో క్లాస్ ది. ఒకవేళ ఏజ్ గ్రేటర్ దాన్ 30 అయితే కనుక జెండర్ చెక్ చేసుకుంటాం, మేలా ఫిమేల్ అని. ఒకవేళ జెండర్ ఈక్వల్స్ టు మేల్ అయితే సీనియర్ మేల్ అని ప్రింట్ అవుతుంది, కాకపోతే సీనియర్ ఫిమేల్ అని ప్రింట్ అవుతుంది. కాలే ఏజ్ గ్రేటర్ దాన్ 30 కాలేదు. ఇఫ్ జెండర్ ఈక్వల్స్ టు మేల్ అయితే జూనియర్ మేల్ అని ప్రింట్ అవుతుంది, మేల్ కానప్పుడు జూనియర్ ఫిమేల్ అని ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ నెస్టెడ్ ఇఫ్. ఇక్కడ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ ఇంకో కండిషన్, ఇఫ్ లోపల ఇఫ్ రాసాం కదా, సో ఈ కండిషన్ ట్రూ అయితే ఇది కండిషన్ ఫాల్స్ అయితే ఇది. అసలు ఈ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, ఇదంతా ట్రూ బ్లాక్, ఇదంతా ఫాల్స్ బ్లాక్ అనమాట. ఇదంతా ట్రూ బ్లాక్ అండ్ నెక్స్ట్ ఇదంతా ఫాల్స్ బ్లాక్ ఎవరికి, ఈ కండిషన్. సో ఇదేమో ట్రూ బ్లాక్, ఇదేమో ఫాల్స్ బ్లాక్. దేనికి, ఇగో ఈ కండిషన్. ఇదేమో ట్రూ బ్లాక్, ఇదేమో ఫాల్స్ బ్లాక్, ఈ కండిషన్. సో ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే ఇగో ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్, కండిషన్ ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ నెస్టెడ్ ఇఫ్. లాడర్ ఇఫ్ అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ అని చెప్పి అలా కంటిన్యూ ఇఫ్ ఎల్స్ ఇఫ్ రాసుకుంటూ వెళ్తుంటే కనుక అప్పుడు దాన్ని లాడర్ ఇఫ్ అనేటువంటి దాన్ని ఎగ్జాంపుల్కి చెప్తాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం 0 to 9 డిజిట్స్ని వర్డ్స్లో ప్రింట్ చేయాలి, 1 or 2 or 3 or 4 అని చెప్పేసి. ఇదే ఎగ్జాంపుల్ మనం స్విచ్ కూడా ఉపయోగిస్తాం. Next one is ladder if. General syntax: if condition 1 statement 1 else if condition 2 statement 2 else and so on. If condition n స్టేట్మెంట్ n. ఇలా కంటిన్యూ n నెంబర్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్స్ని ఉపయోగించి మనం ఇఫ్ లాడర్ ఇఫ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటాం. దీనికి ఫ్లో డయాగ్రామ్. ఇఫ్ కండిషన్ 1 statement 1 if condition 2 true అయితే statement 2 ఇది false అయితే and so on. If
కండిషన్ n స్టేట్మెంట్ n. సో ఇలాగా కంటిన్యూ కండిషన్ 1 కండిషన్ 2 కండిషన్ 3 ఇలా కంటిన్యూ కండిషన్స్ మనం అప్లై చేసుకుంటూ వెళ్తుంటే n నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఉంటే అప్పుడు దాన్ని ఏమంటాం అంటే ల్యాడర్ ఇఫ్ అంటాం. ఓకే, సో ల్యాడర్ ఇఫ్కి ఎగ్జాంపుల్ చూద్దాం. జనరల్ సింటాక్స్ ఫ్లో డయాగ్రామ్స్ స్విచ్ స్టేట్మెంట్కి సేమ్ ఇదే. ల్యాడర్ ఇఫ్లో ఏవైతే చెప్పామో జనరల్ సింటాక్స్ ఫ్లో డయాగ్రాము ఇదే స్విచ్ కూడా అప్లై అవుతుంది. ఎగ్జాంపుల్ మారుతుంది. ladder if if a equals to 1, system dot out dot println 1, else if 2, system dot out dot println 2, else and so on. If a equals to 9, system dot println 9 అంటే డిజిట్స్ ఇన్ వర్డ్స్ లో ప్రింట్ చేయడం ప్రోగ్రామ్ అన్నమాట. ఒకవేళ ఏ ఈక్వల్స్ టు 1 అని కూడా మనం తీసుకుంటే ఏమని ప్రింట్ అవుతుంది? ఓఎన్జీ 1 అని ప్రింట్ అవుతుంది. 2 తీసుకుంటే టీడబ్ల్యూఓ 2 అని ప్రింట్ అవుతుంది. 3 తీసుకుంటే టీహెచ్ఆర్ఈ 3 అని ప్రింట్ అవుతుంది. అలా డిజిట్స్ అంటే 9 వరకు కదా, 0 to 1 9 వరకు ఉండేటువంటి డిజిట్స్ అంటాం. ఇందులో 9 అయితే కనుక 9. అలాగే ఇఫ్ ఎల్స్ అనేది మనం కంటిన్యూ ఎక్కువ కండిషన్స్ తీసుకుంటే కనుక అప్పుడు దాన్ని ఏమంటాం అంటే ల్యాడర్ ఇఫ్ అంటాం. మెయిన్ సిలో చెప్పినట్టుగానే ఇక్కడ జావాలో కూడా మనకి ఒక విషయం తెలుసుకోవాలి. సింగిల్ స్టేట్మెంట్ ఉంటే ఒక కండిషన్లో కర్లీ బ్రాస్ అవసరం లేదు. అంటే ఒక కండిషన్ ట్రూ అయితే ఒకే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకోండి, అప్పుడు మనకి కర్లీ బ్రాసెస్ అవసరం లేదు. బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ కనుక ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఆ బ్లాక్ అంతటిని కూడా కర్లీ బ్రాసెస్లో అంటే బిగిన్ అండ్ ఎండ్ బ్లాక్స్ స్పెసిఫై చేయాలి. ఒకే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే కనుక కర్లీ బ్రాసెస్ అవసరం లేదు. అందుకే నేను ఇక్కడ పెట్టలే. ఒకటే స్టేట్మెంట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఓన్లీ 1 అని ప్రింట్ అవ్వాలంటే కాబట్టి ఇక్కడ కర్లీ బ్రాసెస్ అవసరం లేదు. బ్లాక్ చూపించక్కర్లేదు, ఒకటే స్టేట్మెంట్ కాబట్టి. అంటే మనం బ్లాక్ బిగిన్ బ్లాక్ అండ్ చేయకపోతే కనుక ఒకటే స్టేట్మెంట్ ఏదైతే మనం స్టేట్మెంట్ స్పెసిఫై చేసామో అది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈస్ అబౌట్ ladder. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్విచ్ స్టేట్మెంట్. స్విచ్ స్టేట్మెంట్ని సెలక్షన్ ఎగ్జిక్యూషన్ స్టేట్మెంట్ అంటాం. అంటే ఎన్ నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఉంటాయి. ఈ ఎన్ నెంబర్ ఆఫ్ చాయిసెస్లోనూ ఒక చాయిస్ని మనం సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు దాన్ని ఏమంటే స్విచ్ అంటాం. జనరల్ సింటాక్స్ చూస్తే మనకి ఇందులో అర్థమవుతుంది. జనరల్ సింటాక్స్
స్విచ్. ఓకే, స్విచ్ ఎక్స్ప్రెషన్, ఒక ఎక్స్ప్రెషన్ ఇన్పుట్ తీసుకుంటాం దీంట్లోకి. ఒకవేళ కేస్ 1 అయితే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, బ్రేక్, ఇక్కడ బ్రేక్ రాయాలి, 1 మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలా కాకుండా కేస్ 2 కోలన్ ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి, స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అయ్యి బ్రేక్ అండ్ సో ఆన్. అలా మీరు ఎన్ని కేసులు రాస్తే అన్ని కేసులు ఇక్కడ రాస్తాం. ఒకవేళ మన ఎక్స్ప్రెషన్లో మనం తీసుకున్నట్టు ఇక్కడ కూడా ఇది ఎక్స్ప్రెషన్స్ అవుతాయి, అర్థమైందా? సో ఆ కేస్ 1 అయితే ఏంటి, 2 అయితే ఏం జరగాలి, 3 అయితే ఏం జరగాలి ఇక్కడ స్పెసిఫై చేస్తాం. ఏమీ కాకపోతే డిఫాల్ట్ అంటాం, అంటే యూజర్ ఇచ్చేటువంటి ఇన్పుట్ దీనికి దేనికి సమానంగా లేదనుకోండి, అప్పుడు కూడా ఏదో ఎగ్జిక్యూట్ అవ్వాలి. స్టేట్మెంట్ ఎన్, ఇక్కడ బ్రేక్ అక్కర్లేదు ఎందుకంటే ఇదే క్లోజ్ కావాలి. ఓపెనింగ్ బ్రేస్, క్లోజింగ్ బ్రేస్. దీనికి ఫ్లో డయాగ్రామ్ లాడరిఫై ఫ్లో డయాగ్రామ్ కింద మనం చెప్పుకుంటాం ఇంచుమించు. సో స్విచ్ ఎక్స్ప్రెషన్ కేస్ 1 అయితే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, బ్రేక్ అంతే. మనం ఏ చాయిస్ సెలెక్ట్ చేసుకుంటే ఆ చాయిస్ మాత్రమే. అందుగురించే దీన్ని ఏమన్నా అంటే సెలక్షన్ ఎగ్జిక్యూషన్ స్టేట్మెంట్ అన్నాం. We choose one option from many. So this is called as option. Case 1 అంటే ఇది ఒక ఆప్షన్ 1 అవుతుంది అన్నమాట. ఇదంతా ఒక ఆప్షన్, ఇది ఒక ఆప్షన్, ఇది ఒక ఆప్షన్. ఇలాగా n నెంబర్ ఆఫ్ చాయిసెస్ లోంచి ఒక చాయిస్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు దాన్ని ఏమంటారు, స్విచ్ కేస్ అంటే. దీనికి ప్రోగ్రామ్ చూద్దాం. క్లాస్ క్యాపిటల్ స్విచ్ స్మాల్ రాస్తే మళ్ళీ కీబోర్డ్ అవుతుంది కూడా స్మాల్ రాయకూడదు. క్లాస్లో ఫస్ట్ క్యారెక్టర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ రాయాలి కాబట్టి ఇక్కడ క్యాపిటల్ స్విచ్ అన్నాం. ఓకే, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ gs int a equal to 4. స్విచ్ ఆఫ్ ఏ వాల్యూని తీసుకుందాం స్విచ్ కేసులో. ఒకవేళ కేస్ 1 అయితే ఏ వాల్యూ 1 అయింది అనుకోండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏమని ప్రింట్ అవ్వాలి, కొటేషన్లో 1 అని ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అయ్యి బ్రేక్ అంతే, ఇంకేం ప్రింట్ అవ్వకూడదు, ఇంకేం ఎగ్జిక్యూట్ అవ్వకూడదు కేస్ 1. అలా కాకుండా కేస్ 2 అంటే ఒకవేళ ఏ వాల్యూ 2 అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ 2 బ్రేక్. మిగిలినవి వరుసగా రాస్తాం. కేస్ 9 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ 9 బ్రేక్. డిఫాల్ట్ ఒకవేళ 0 to 9 కాక నేను వేరే వాల్యూ ఎంటర్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమని రావాలి, ఇన్వాలిడ్ డిజిట్ అని రావాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఇన్వాలిడ్. ఇక్కడ బ్రేక్ అక్కర్లేదు, ఇదే లాస్ట్ స్టేట్మెంట్ కావాలి. స్విచ్, ఇక్కడ స్విచ్ మొదలు పెట్టాలి, స్విచ్ ఆన్ చేయాలి, మెయిన్ క్లాస్. సో ఇలాగా స్విచ్ కేసు కూడా బ్లాక్ లో రాయాలి. స్విచ్ బ్లాక్ బిగిన్ బ్లాక్ అండ్ మెయిన్ బ్లాక్ బిగిన్ బ్లాక్ అండ్ క్లాస్ బ్లాక్ బిగిన్ బ్లాక్ అండ్. ఒకవేళ స్విచ్ ఏ వాల్యూ 1 అయితే 1 అని ప్రింట్ అవుతుంది, ఏ వాల్యూ 2 అయితే 2 అని ప్రింట్ అవుతుంది, ఏ వాల్యూ 3 అయితే 3. అలాగా
ఒకవేళ ఏ వాల్యూ 9 అయింది అనుకోండి, 9 అని ప్రింట్ అవుతుంది. 0 to 9 ఎంటర్ చేయలేదు నేను. ఎంటర్ చేయకపోతే అప్పుడు ఏమైనా ప్రింట్ అవుతుంది, ఇన్వాలిడ్ వాల్యూ అని ప్రింట్ అయ్యి క్లోజింగ్ వాల్యూ. ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ దేనికి అంటే ఇక్కడ తోటి ఈ చాయిస్ టెర్మినేట్ అయిపోవాలి. బ్రేక్ ఇవ్వకపోతే 2 అని కూడా ప్రింట్ అయిపోతుంది. మనం 1 అన్నప్పుడు 1 మాత్రమే ప్రింట్ అవ్వాలి. కాబట్టి 1 అని ప్రింట్ అయ్యి బ్రేక్ అనగానే కంట్రోల్ ఎక్కడికి వచ్చేస్తుంది, బ్లాక్ ఎండ్కి వచ్చేస్తుంది. బ్రేక్ స్టేట్మెంట్ మనం జంపింగ్ స్టేట్మెంట్స్ అని సిలో చెప్పుకున్నాం. బ్రేక్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే అక్కడతో అక్కడ బ్లాక్ ఎగ్జిక్యూషన్ టెర్మినేట్ చేసి బ్లాక్ బయటకు వచ్చేస్తుంది. నువ్వు 1 సెలెక్ట్ చేసుకున్నా కూడా 1 మాత్రమే ప్రింట్ అవ్వాలి. 1 మాత్రమే ప్రింట్ అయింది, బ్లాక్ బయటకు వచ్చేస్తుంది అన్నమాట. సో అలాగా 2 సెలెక్ట్ చేసుకుంటే 2 మాత్రమే ప్రింట్ అయ్యి బ్రేక్ బ్లాక్ బయటకు వచ్చేస్తుంది. అలాగే 3 సెలెక్ట్ చేసుకుంటే 3 అని మాత్రమే ప్రింట్ అయ్యి జంప్ అయిపోవాలి, బ్రేక్ స్టేట్మెంట్ బయటకు వచ్చేసాయి. అలాగే అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ స్విచ్ స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫైనలీ కండిషనల్ ఆపరేటర్. కండిషనల్ ఆపరేటర్ ఈజ్ ఎక్స్ప్రెషన్. ఇది మనం ఆపరేటర్స్లో ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎక్స్ప్రెషన్ 1 కొటేషన్, ఎక్స్ప్రెషన్ 2 కోలన్, ఎక్స్ప్రెషన్ 3. A greater than B question mark, C equal to A greater than B question mark colon B అని. సో A greater than B ట్రూ అయింది అనుకోండి. ఇన్ కేసు ట్రూ అయితే ఎవరు వస్తారు, సికి ఎవరు ఏ వాల్యూ అసైన్ అవుతుంది, సికి ఏ వాల్యూ అసైన్ అవుతుంది అంటే ఏం చెప్తుంది, C ఈక్వల్ టు ఏ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి ఎవరు వస్తారు, సికి బి వాల్యూ అసైన్ అవుతుంది అనమాట. సో ఏ గ్రేటర్ దెన్ బి కండిషన్ ట్రూ అయితే ఏ వాల్యూ సికి అసైన్ అవుతుంది, ఏ గ్రేటర్ దెన్ బి కండిషన్ ఫాల్స్ అయితే బికి బి వాల్యూ ఏమో సికి అసైన్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ కండిషనల్ ఆపరేటర్. సో ఆపరేటర్స్ యొక్క ఈ ఆపరేటర్స్లో ఈ కండిషనల్ ఆపరేటర్ అనేది మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్లో బ్రాంచింగ్ స్టేట్మెంట్స్లో కూడా తీసుకుంటాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ఫ్లో కంట్రోల్స్.